శ్రీమాత్రే నమః. మనకి లలితా సహస్రనామంలో కానీ లేదా రామాయణంలో కానీ భారతంలో కానీ లేదా మన విష్ణు సహస్రనామంలో కానీ కొన్ని చోట్ల ఎస్ గుర్తు ఉంటుంది. శ్లోకం మధ్యలో ఎస్ గుర్తు వస్తూ ఉంటుంది. లేదా తెలుగులో రాసినప్పుడు జెడ్ కానీ లేదా రెండు అనే అక్షరం ఉన్నట్టుగా ఆకారంలో కానీ ఒక గుర్తు ఉంటుంది. దీన్ని అకార ప్రశ్లేష అని అంటారు. ఈ అకార ప్రశ్లేష ఎప్పుడు వాడతారు అంటే, ఉదాహరణకి 124వ శ్లోకం తీసుకుంటే, ఆదిశక్తిరమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఇది శ్లోకం. అక్కడ ఆదిశక్తిరమేయ పక్కన 2 ఎస్ గుర్తులుంటాయి. ఎందుకు ఈ 2 ఎస్ గుర్తులు పెడతారు? ఇప్పుడు లలితా సహస్రనామము అనుష్టుప్ ఛందస్సులో ఉంది అని మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ఛందస్సు నియమం ప్రకారము మొత్తం శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. 8 అక్షరాలు చొప్పున ఒక పాదం చేస్తారు. అంటే రాసేటప్పుడు 8 అక్షరాలు ఒక పాదంగా రాస్తారు, లేదా 2 పాదాలలో అంటే 16 అక్షరాలలో 2 పాదాలలో శ్లోకం పూర్తి చేస్తారు. మనకి లలితా సహస్రనామం మొత్తంలో 2 పాదాలలో శ్లోకం పూర్తి చేయటం ఉంటుంది. ఇప్పుడు మొదటి పాదానికి 16 అక్షరాలు మాత్రమే ఉండాలి. ఆది శక్తి రామేయాత్మ అక్కడికి 8 అక్షరాలు అయిపోయాయి. పరమా 3 అక్షరాలు, పావనాకృతి 5, అంటే 8 8 16 అక్షరాలు అయిపోయాయి. అయితే అక్కడ నామాలు ఎలా మనం విభజన చేసుకోవాలి? ఆదిశక్తి ఒక నామము, అమేయ ఒక నామము, యాకు దీర్ఘం ఉంది. తరువాత ఆ పక్కన 2 అకార ప్రశ్లేషలు పెట్టి త్మా అని ఉంటుంది. అదే మనము ఆత్మ అంటే ఆ గుర్తు ఆ అనే అక్షరం రాస్తే ఆ 2 అకార ప్రశ్లేషల బదులు మనకి అక్షర సంఖ్య 17 అక్షరాలు అయిపోతుంది శ్లోకంలో. కానీ మన ఛందస్సు ప్రకారము 16 అక్షరాలే రావాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఆ రాయాల్సి వస్తే ఒక అకార ప్రశ్లేష గుర్తు పెడతారు. అంటే ఎక్కడైనా శ్లోకం మధ్యలో ఒక ఎస్ కానీ లేదా తెలుగులో అయితే జెడ్ ఆకారంలో ఒకటి కనుక కనిపిస్తే అది ఆ అని అర్థం. 2 అకార ప్రశ్లేషలు కనుక ఉంటే ఆ అని అర్థం. కేవలము ఆకి మాత్రమే ఈ 2 గుర్తులు ఉపయోగించటం జరుగుతుంది తప్ప, అంటే 1 రాస్తే ఆ అని, 2 రాస్తే ఆ అని అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో ఆదిశక్తి అమేయ ఆత్మ ఆ రాయటానికి మనకి అక్షర సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి ఆ అంటే 2 అకార ప్రశ్లేషలు రాయాలి కాబట్టి అక్కడ 2 అకార ప్రశ్లేషలు ఉంటాయి. అది దాని అర్థము. అది ఆ విధంగా మనకి తెలిసినప్పుడు ఇది ఎందుకు వాడారు అనేది మనకి కొంచెం కంగారు లేకుండా ఉంటుంది. మనము శ్లోకాలు నేర్చుకోవటంతో పాటు కొంత ఛందస్సు, అసలు ఏ అక్షరమో లేకపోతే ఏ గుర్తు ఎందుకు వాడుతున్నారు, ఎక్కడ ఆపాలి, ఎక్కడ సంధి చేస్తున్నారు, విసర్గ ఉన్న చోట ఎలా పలకాలి, ఉపద్మానీయ అంటే ఏంటి, ఇవి కూడా మనం నిదానంగా నేర్చుకుంటూ, అంటే గూగుల్ చేస్తే ఇలాంటివి బోలెడంత ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతోంది. ఒక పుస్తకం పెట్టుకుని, లేదా ఇప్పుడు మనము ఈ అకార ప్రశ్లేష గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒక పుస్తకం పెట్టుకొని దాని గురించి కనుక చిన్న వివరణ రాసుకుంటే మనం సాధన చేసేటప్పుడు మనకి సులువు అవుతుంది. లేదా విన్నట్టు మర్చిపోతూ ఉంటాము. ప్రతిసారి కూడా మనం ఎవరైనా మనకి నేర్పిస్తారా, ఎవరైనా లలితా సహస్రనామం నేర్పిస్తారా, ఫ్రీగా ఎవరైనా నేర్పిస్తారా, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా నేర్పిస్తే బాగుంది, ఇలా మనం నేర్చుకునే ఇదిలోనే ఉంటాం తప్ప నేర్చుకున్నది సాధన చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటివి ఏమైనా
మీరు విన్నప్పుడు రకరకాల మాధ్యమాలలో రకరకాల మంది యూట్యూబర్స్ ఎంతో సమాచారాన్ని చెప్తున్నారు. పెద్దవారు ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, లేదా మా గురుగారు మైలవరపు లక్ష్మీ నరసింహం గారు కానీ, వారి వీడియోస్లో వారు ఒక అంశం గురించి చెప్తున్నప్పుడు చుట్టూ ఎన్నో అంశాలు ప్రస్తావనకు వస్తాయి. తర్వాత అంటే ఆ సభా సరస్వతి అని అంటారు కదా, అక్కడ అలా కూర్చుని చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనము పాఠం చెప్పి కూర్చునేటప్పుడు కొన్ని విషయాలు మేము ఎప్పుడు గురువుగారితో చెప్తూ ఉంటాను. గురుగారు అక్కడ చెప్పేటప్పుడు చాలా విషయాలు చెప్పారండి, ఇక్కడ మనము ఈ విషయాలు చెప్పుకోలేదు అని. అలా ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త విషయాలు కూడా స్ఫురిస్తూ ఉంటాయి. అంటే మన వయస్సు, మన అనుభవము, మనకి దాని అంటే ఆ ప్రత్యేక అంశం పట్ల మనం చేసిన సాధన వలన ఒకే విషయము మనకి వేరే రకంగా స్ఫురించే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం ఏంటంటే విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు ఒక పుస్తకం పెట్టుకుని రాసుకుంటూ ఉంటే మనం ఎప్పుడైనా సాధన చేసుకునేటప్పుడు మనకు ఇవన్నీ పనికొస్తాయి. కాబట్టి అకార ప్రశ్లేష గురించి వివరణ ఇది. జ్ఞాపకం పెట్టుకుంటే మనకు అగుర్తి ఎక్కడైనా ఎవరైనా ఉపయోగించినప్పుడు ఆ శ్లోకం మనకి ఎలా చదవాలి అనేది అవగాహన వస్తుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా